మీరు నెలకి 55 రూపాయలు కడితే ప్రతి నెల 3,000 రూపాయల పెన్షన్. కేంద్ర సర్కార్ తీసుకువచ్చిన ఈ స్కీమ్ గురించి మీకు తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. మరి ఆలస్యం ఎందుకు, పదండి ముందుకు పూర్తి వివరాలని తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇటువంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టాపిక్ నచ్చితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా పేరు జయరామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ఫ్యాక్ట్స్ అండ్ టెక్నాలజికల్. ఈ పథకం 60 సంవత్సరాల వయసు తర్వాత కార్మికులకు నెలకు 3,000 రూపాయల పెన్షన్ను నిర్ధారిస్తుంది. ఈ పథకం నెలకు 15,000 రూపాయలు లేదా అంతకంటే తక్కువ ఆదాయం కలిగి ఉన్న కార్మికుల కోసం. అంటే 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయసు గల అసంఘటిత రంగంలోని కార్మికులు నెలకి 15,000 రూపాయలు లేదా అంతకంటే తక్కువ ఆదాయం ఉన్నవారు ఈ పథకానికి అర్హులన్నమాట. వృద్ధాప్యంలో మిమ్మల్ని ఎవరు ఆదుకుంటారు అని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ చిన్న చొరవ, ప్రభుత్వ సహాయంతో మీరు ప్రతి నెలకు 3,000 రూపాయలని పొందవచ్చు. అవును, మీరు విన్నది నిజమే. మీకోసం కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది వృద్ధాప్యంలో ఆర్థిక స్వావలంబనను నిర్ధారిస్తుంది. అంటే 60 సంవత్సరాల తర్వాత మీరు ఎవరి ముందు అడుక్కోవలసిన అవసరం ఉండదు. దేశంలో అసంఘటిత రంగంలో పనిచేసే దాదాపు 40 కోట్ల మందికి పైగా కార్మికుల భవిష్యత్తుకు భరోసా కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కీలకమైన పథకం ఇది. వీరందరికీ 60 ఏళ్లు దాటిన తర్వాత ఆర్థిక భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ ధన్ యోజన, దీన్నే PMSYM అని కూడా అంటారు. ఈ పథకాన్ని 2019 ఫిబ్రవరిలో ప్రారంభించారు. నిజానికి దాదాపు 6 సంవత్సరాల క్రితం ఫిబ్రవరి 2019లో ప్రభుత్వం ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ ధన్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ముఖ్యంగా వీధి వ్యాపారులు, డ్రైవర్లు, రిక్షా లాగేవారు, గృహ నిర్మాణ కార్మికులు, బీడీ కార్మికులు, వ్యవసాయ కూలీలు వంటి అసంఘటిత రంగంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ పథకం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ పథకం ద్వారా 60 సంవత్సరాల వయసు తర్వాత నెలకి 3,000 రూపాయల పెన్షన్ ని నిర్ధారిస్తుంది. అలాగే ఈ పథకానికి 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్య వయసు గల వ్యక్తులు మాత్రమే అర్హులు. ఇకపోతే ఈ పథకంలో చేరేందుకు కార్మికుడు తన వయసు ప్రకారం నెలవారీ సహకారం చెల్లించాలి. కార్మికుడు ఎంత విరాళం ఇస్తాడో ప్రభుత్వం కూడా అంతే మొత్తాన్ని ఖాతాలో జమ చేస్తుంది. ఉదాహరణకి కార్మికుడు నెలకి 500 రూపాయలు జమ చేస్తే ప్రభుత్వం కూడా సొంతంగా 500 రూపాయలు జమ చేస్తుంది. అంటే ప్రతి నెల మీ ఖాతాలో 1000 రూపాయలు జమ అవుతుంది. ఈ పథకం యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే మీరు 18 సంవత్సరాలు దాటిన తర్వాత ఎంత చిన్న వయసులో చేరితే అంత ఎక్కువ ప్రయోజనాలని పొందుతారు. 18 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి ఈ పథకంలో చేరితే అతను ప్రతి నెల 55 రూపాయలు మాత్రమే చెల్లించాలి. 40 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తికి నెలవారీ సహకారం 200 రూపాయలు అవుతుంది. ఈ నెలవారీ సహకారం అనేది లబ్ధిదారుడి వయసును బట్టి ఉంటుంది. ఈ పథకాన్ని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది. ఉదాహరణకి 18 సంవత్సరాల వయసు నుంచి 29 సంవత్సరాల వయసు వరకు నెలకి 55 రూపాయలు. ఆ తర్వాత 30 సంవత్సరాల వయసు నుంచి 40 సంవత్సరాల వయసు వచ్చే వరకు 100 రూపాయలు. అలాగే 40 సంవత్సరాల వయసు నుంచి 60 సంవత్సరాల వయసు వచ్చే వరకు 200 రూపాయలు చొప్పున డిపాజిట్ చేయాలి.
మీరు ఇలా చేయగానే మీకు 60 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మీకు నెలకి 3,000 రూపాయల చొప్పున పెన్షన్ అందుతుంది. మీరు ఇక్కడ ఈ పథకం యొక్క లాభం గురించి చూసుకుంటే మీకు 18 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఈ స్కీమ్ లో చేరితే 18 సంవత్సరాల వయసు నుంచి 29 సంవత్సరాల వయసు వరకు 11 సంవత్సరాలు అవుతుంది. ఇలా మీరు ఈ 11 సంవత్సరాలు 50 రూపాయలు చొప్పున కడితే ఈ 11 సంవత్సరాలకి 6,600 రూపాయలు అవుతుంది. అలాగే 30 సంవత్సరాల వయసు నుంచి 40 సంవత్సరాల వయసు వరకు 10 సంవత్సరాలు అవుతుంది. ఈ 10 సంవత్సరాలు ప్రతి నెల 100 రూపాయలు చొప్పున డిపాజిట్ చేస్తే ఈ 10 సంవత్సరాలకి 12,000 రూపాయలు అవుతుంది. అలాగే 40 సంవత్సరాల వయసు నుంచి 60 సంవత్సరాల వయసు వరకు 20 సంవత్సరాలు అవుతుంది. ఈ 20 సంవత్సరాలు నెలకి 200 రూపాయల చొప్పున డిపాజిట్ చేస్తే 48,000 రూపాయలు జమ అవుతుంది. అంటే మీరు 18 సంవత్సరాల వయసులో ఈ పథకంలో చేరి 60 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఈ పథకంలో డిపాజిట్ చేస్తూ ఉంటే మొత్తం మీరు 41 సంవత్సరాలు డిపాజిట్ చేస్తారు. అలాగే మీరు డిపాజిట్ చేసే డబ్బు ఎంత అవుతుంది అంటే 66,600 రూపాయలు. అలా మీరు నెలకి 3,000 రూపాయలు చొప్పున చూసుకుంటే కూడా 22 నెలలు అంటే 2 సంవత్సరాలు కూడా పూర్తి కాకుండానే మీరు డిపాజిట్ చేసిన డబ్బులు మీకు తిరిగి వచ్చేస్తాయి. ఆ తర్వాత నుంచి వచ్చే డబ్బులన్నీ మీకు ఎంతో లాభకరంగా ఉంటాయి. ఈ పథకం LIC CSC ద్వారా నిర్వహించబడుతుంది. దీని అధికారిక వెబ్సైట్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో పెడతాను, అక్కడ నుంచి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి అర్థమైంది కదా. నేను మీకు ఈ రోజు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది. ఈ టాపిక్ అనేది మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మరికొంతమందికి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ టు ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.